నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం 11వ తారీఖు అక్టోబర్ నెల 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు సూచనలు ఎలా ఉన్నాయి, మేషాది ద్వాదశ రాశుల వారిలో ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి మిశ్రమంగా ఉంది, ఎవరికి బాగుంది అనే అంశాలను సవివరంగా తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చిన్న చిన్న విషయాల మీద విభేదాలు, భేదాభిప్రాయాలు రావడము, గొడవలు జరగడము, అసలు మా కుటుంబంలో అస్తవ్యస్తంగాను ఇబ్బందికరమైన వాతావరణం ఈ రోజు కనబడబోతోంది. ఉద్యోగంలో సహచరులు మీకు అంటే మీ యొక్క సహోద్యోగులు మీకు సహకారం ఇస్తారు. మీ పై అధికారులు కొంత మీ మీద భారం పెట్టేటట్టుగా యోచన చేస్తున్నారు. టార్గెట్ నిమిత్తంగా కానీ, వర్క్ నిమిత్తంగా కానీ మీ మీద ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది. అయితే వ్యాపారంలో పెట్టుబడుల మీద లాభాలు వస్తాయి. ఆరోగ్యం మాత్రం కొంచెం అలసటగా అనిపిస్తుంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఆంజనేయ స్వామి ఆలయంలో మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. మీరు ఏ పని చేసుకున్నా ఈ రోజు మీకు గోల్డెన్ డే అని చెప్పొచ్చు. తక్షణమే ఎవ్వరూ ఏ పనిని వదులుకోకుండా ఈ రోజు అన్ని పనులు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, రాజకీయ నాయకులు కానీ ఎలాగ మీరు ఏదైతే అనుకుంటారో కొత్తగా చెయ్యాలి అని దాన్ని ఈ రోజు మొదలుపెట్టే ప్రయత్నం చేసుకోండి. వాహనము లేదా స్థలానికి సంబంధించిన లాభాలు సాధ్యమవుతాయి. అంటే మీరు వాహనం కొనుక్కోవడం కానీ లేదా స్థలం కొనుక్కుందామన్న ప్లాన్లు కానీ ఇందాక చెప్పినట్టుగా ఏ పని మంచి పని చేద్దామనుకున్నా ఈ రోజు సక్సెస్ఫుల్గా ఉంటుంది. గోల్డెన్ డే అస్సలు వృధా చేసుకోకండి. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉండబోతోంది. అయితే పరిహారంగా దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా విశేషంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు అందరికీ ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక అంశంలో ధనపరంగా లాభాలు రాబోతున్నాయి. విద్యార్థులకు మంచి కాన్సన్ట్రేషన్ పెరగడంతో పాటు మీ గోల్స్ ఏవైతే గతంలో సెట్ చేసుకున్నారో అవి హిట్ చేసేందుకు అవకాశాలు చాలా కనబడుతున్నాయి. ఈరోజు వృధా చేసుకోకండి. అయితే ఐటీ టెక్నాలజీ రంగంలో ఉన్న వాళ్ళకి సత్ఫలితాలు వస్తాయి. కొత్త అవకాశాలు కూడా వస్తాయి. వస్తే కనుక అందుకునే ప్రయత్నం చేయండి. గృహంలో ఆనందంగా ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించిన ధనము అప్రయత్నంగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. ధనాదాయ మార్గాలు కూడా పెరిగేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణ చదవడం కానీ లేదా మాకు సమయం లేదు అని అనుకున్న వాళ్ళు ఏదైనా విష్ణు సంబంధిత నామాన్ని తీసుకుని 108 సార్లు పఠించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు.